హలో హాయ్ ఫ్రెండ్స్, ఇది మరొక కొత్త బ్లాగ్. ఇవాళ వచ్చేసి అయితే మేమైతే ఏడుపాయలకు పోతున్నాం టెంపుల్ కి. నేను చెల్లి పోతున్నాం. నేను ఎవరు అడిగా ఇద్దరం సేమ్ డ్రెస్ వేసినాం. ఎట్లుంది, బాగుందా? పోతున్నాం. చెల్లె గిట్లా అటు నుంచి వస్తారు, పప్పి గిట్లా, అమ్మ గిట్లా ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు. మేము కొబ్బరికాయ తీసుకొని ఇక్కడ గుడికాడ కొట్టి పోదామని స్టార్ట్ అయినాం. ఇప్పుడే గుడికాడ అయితే కొబ్బరికాయ కొట్టి పోతాం. ఇలా సాటర్డే యాక్చువల్లీ గుడికాడ, ఎందుకంటే ఇలా సాటర్డే చాలా మంది సిటీ నుంచి అక్కడిక్కడ నుంచి జనాలు అయితే బాగా మంది వస్తారు. అదే చూడాలి పబ్లిక్ ఎట్లుంటారు అనేది. సాటర్డే చాలా రద్దీ ఉంటది ఏడుపాయల టెంపుల్ దగ్గర. ఊళ్ళో వాతావరణం చూడండి ఎట్లున్నదో. గుడికాడ కొబ్బరికాయ కొట్టేది స్టార్ట్ అవుతుంది. మేము జస్ట్ అయితే ఇప్పుడే కొబ్బరికాయ కొట్టి అయితే నిజాంపేట అయితే రీచ్ అయినా. నిజాంపేటలోనైతే మా బావ అండ్ మా చెల్లి అయితే ఇక్కడనైతే వెయిట్ చేస్తారు. ఇక్కడ నుంచి అయితే కలిసి అయితే స్టార్ట్ అవుతున్నాం. జస్ట్ ఇప్పుడేనైతే అక్కనపేట స్టేషన్ అయితే రీచ్ అయినాము. ఇక్కడనైతే రైలు వస్తుందని గేట్లు అయితే వేసేసారు. వచ్చి కూడా దాదాపు ఒక 5 minutes కన్నా ఎక్కువనే అయిపోయింది. ఇక్కడనే జస్ట్ ఇప్పుడేనైతే ఫారెస్ట్కి అయితే ఎంటర్ అయిపోయినాం. ఈ ఫారెస్ట్ వచ్చేసి దాదాపు అక్కనపేట నుంచి మొదలయ్యి దగ్గర దగ్గర పాతూరు వరకు ఉంటుందండి ఈ ఫారెస్ట్ వచ్చేసి. మేమైతే ఇప్పుడే జస్ట్ ఏడుపాయలకైతే రీచ్ అయినామండి. ఇక్కడ డ్యామ్ చూద్దామని మా నాన్న అయితే ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈ డ్యామ్ పేరు వచ్చేసి ఏడుపాయల నవదుర్గ ప్రాజెక్ట్ అంటారటండి.
ఇక్కడనైతే వ్యూ స్పాట్ అయితే చాలా బాగుంది. మాకైతే ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే మంచిగా అనిపించింది చాలా. మా డాడీ అయితే ఇక్కడ మాకైతే ఇవన్నీ అంటే వివరిస్తున్నాడు అన్నట్టు, ఒకప్పుడు ఎట్లుండే ఏం కథ అనేది మాకు చెప్తుండు ఇక్కడంతా. మేమైతే ఇక్కడ కొన్ని దిగిన ఫొటోస్ అయితే మీకు పెడుతున్నాం చూడండి ఈ డ్యామ్ దగ్గర అయితే. ఇక్కడికి వచ్చే ప్రజలకు కానీ భక్తులకు కానీ ఫ్యామిలీస్కి రూమ్స్ అయితే చాలానే అవైలబుల్ ఉన్నాయి. నేను రూమ్స్ చాలా తక్కువ ఉంటాయి అనుకున్నా, కానీ చాలా మస్తుగా ఉన్నాయి ఇక్కడనైతే రూమ్స్. మ్యాక్సిమం ఒక 500 నుంచి స్టార్ట్ అవుతుండొచ్చు రూమ్ రెంట్లు అయితే. మేమైతే ఇక గుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. బైక్లు ఇక్కడ పార్క్ చేసి అయితే ఇక గుడికి అయితే వెళ్ళాలి. బైక్లో అయితే పార్క్ చేసి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం విత్ దయ్యంతో. అయితే కాళ్ళు అయితే కాలుతున్నాం. టెంపుల్ చూడండి. ఘోరంగా బయటనైతే ఎండ కొడుతుంది కదా, ఆ ఎండ నుంచి అయితే భక్తులకు అంత ఇబ్బంది కలగద్దని ఇట్లా తడకలైతే మంచిగా కలిగారు చూడండి. చల్లగా ఉన్నది బయట, ఎంత ఎండగా ఉంది. నేను అనుకున్నంత ఏమైతే రద్దీగానైతే ఇవాళ లేరు, కానీ ఏంటంటే ఎండ కొడుతుంది కదా, జనాలు అయితే మేబీ దానివల్లనే తక్కువ రావచ్చు. దర్శనం అయితే తొందరగానే అయిపోయిందండి. అయితే తొందరగా అయిపోయింది. ఇకనైతే కొబ్బరికాయ కూడా స్టార్ట్ అయిపోదాం. ఇక కొబ్బరికాయ కూడా స్టార్ట్ అయిపోయింది. అక్కడికి ఇక్కడ కోరికుండే ఏడుపాయలు రావాలని. ఇలానైతే సక్సెస్ఫుల్గా అయితే వచ్చేసినాం ఇక అందరం ఫ్యామిలీ తోటి. స్పెషల్లీ ఏంటంటే ఇలా ఫస్ట్ యానివర్సరీ సందర్భంగానైతే మేము ఈ ఏడుపాయలకు రావడం అయితే జరిగింది. రెండో పప్పియే తీసుకోయింది మళ్ళీ. అది వెనకాల ఉన్నది అని చెప్తాను. ఇక్కడున్న కోతులతోటి కొంచెం జాగ్రత్త ఉండాలండి, ఎందుకంటే ఇవి వచ్చి అయితే పులిగోర ప్యాకెట్లు ఇంకేమన్నా వస్తువులు మనం పట్టుకుంటాం కదా, అవైతే ఎత్తుకొని అయితే వెళ్ళిపోతున్నాయి. మేమైతే ఇక ఏడుపాయల నుంచి అయితే ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. అమ్మవారి దర్శనం అయితే మంచిగా అనిపించింది మాకైతే. ఏడుపాయలని పేరు ఎందుకు వచ్చిందంటే 7 నదులు వచ్చి గుడి దగ్గర కలుస్తాయండి, అందుకనే ఏడుపాయలు అంటారు. మా చెల్లికి అయితే డ్రైవింగ్ ఇచ్చి అయితే నేనైతే వెనకాల రిలాక్స్ అయిపోతున్నా. మా చెల్లి ఇంత బాగా డ్రైవ్ చేస్తుందని నేను అనుకోలే. నేనైతే బైక్ ఎప్పుడు ఇవ్వలేదు, కానీ మా డాడీ అయితే చాలాసార్లు అయితే మా చెల్లికి అయితే బైక్ నేర్పించిండు. ఎటన్నా ఊర్లోకి వెళ్ళినప్పుడు మా డాడీ అయితే మా చెల్లిని బైక్ నడపమని చెప్తాడు. మా చెల్లి అయితే బైక్ మా డాడీ నేర్పించడం వల్లనే నేర్చుకుంది. అసలు నా బండి ఇంత బాగా నడుపుతుందని నేను అనుకోలేదు. ఇంటికైతే రీచ్ అయ్యి చాలాసేపు అవుతుంది. కొంచెం రిలాక్స్ అయితే చేయడానికైతే ఫస్ట్ యానివర్సరీ కేక్ కట్ చేయడానికైతే ఇక రెడీ చేస్తున్నాను అంతా. ఈ తొందరలోనే మేము ఫ్యామిలీ తోటి ఒక పెద్ద టూర్ అయితే ప్లాన్ చేస్తున్నామండి, అందుకనే ఈ కొంచెం నార్మల్గానే అయితే చేసుకున్నాము. బడ్జెట్ ఇష్యూ వస్తుందని మళ్ళీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మా తరపు నుంచి అయితే బావ వాళ్ళకి అయితే ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చామండి, ఫోటో ఫ్రేమ్ అయితే.
అన్న దయ్యం లెక్క మంచుకుంటావు. చూడు లైక్ కొట్టాలి. బాయ్ ఫ్రెండ్స్. మీ నుంచి వస్తున్న సపోర్ట్కి అయితే చాలా థ్యాంక్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.